ద థీమ్ ఈజ్ వెల్నెస్ టు ఇల్నెస్ టు వెల్నెస్. అంటే మానసిక జబ్బు అనేది కాకుండా మానసిక ఆరోగ్యం. అంటే జబ్బుకు వైద్యం చేయడం అనేది మా పని మామూలుగా. కానీ జబ్బుతో ఉన్న వాళ్ళు కాకుండా మానసికంగా ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఎలా సంతోషంగా ఉండాలనేది మెయిన్. జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం కంటే అసలు జబ్బు రాకుండా ప్రివెంట్ చేసుకోగలమా, లేదా ఉన్న వాళ్ళని ఇంకా కొంచెం మరింత ప్రశాంతంగా, సంతోషంగా, శాంతియుతంగా బ్రతకేదానికి ఏం చేయాలి అనే దాని గురించి ఇక్కడ డిస్కషన్ మెయిన్గా జరుగుతోంది. దాదాపు 4500 మంది సైకియాట్రిస్టులు అటెండ్ అవుతున్నారు. వీళ్ళలో 80-90 ఏళ్ళు దాటిన సైకియాట్రిస్టుల నుంచి మధ్య వయసు వాళ్ళు కానీ, ఈవెన్ పీజీస్ అంటే ఎంబీబీఎస్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండీకు చదివే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఒక పెద్ద ఇంత పెద్ద సమావేశం ఇటీవల కాలంలో జరగలేదని చెప్పాలి. దీంట్లో ఏంటంటే రకరకాల సబ్జెక్ట్స్ జరుగుతున్నాయి. అంటే ఆల్కహాల్ డ్రగ్స్ గురించి కానీ వాళ్ళు ఎలా మానిపించాలి, అలాగే సూయిసైడ్స్, చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు, స్త్రీలలో మానసిక సమస్యలు, ఇలా రకరకాల అన్ని రకాల గురించి దీంట్లో మాట్లాడుతున్నామండి. మీరు చెప్పినట్టుగా ఈ ఇల్నెస్ టు వెల్నెస్ అనేది చాలా ముఖ్యమైనది. దీని గురించి యోగా, మెడిటేషన్, స్పిరిచువాలిటీనే కాకుండా మనిషి లైఫ్ స్టైల్ చేంజెస్, మంచి డైట్ తీసుకోవడము, మంచి నిద్ర, ఇలాంటివి తీసుకొని మంచి మానవ సంబంధాలు ఉండడము, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో గడపడము, అవన్నీ కూడా ఈ వెల్నెస్ అనే దాని కింద వస్తాయి. ఇంకా చెప్పండి, కొన్ని ముఖ్యమైన 1-2 టాపిక్స్ చెప్తాను. ఒక ముఖ్యమైన టాపిక్ ఇవాళ జరిగింది ఏంటంటే దేబాశిష్ బాస్ అని పీజీఐ చండీగఢ్ ఆయన మాట్లాడారు. అంటే రాజకీయ నాయకులు, రాజకీయాలు, ఆరోగ్యానికి ఏంటి సంబంధం అనేది ఆయన మాట్లాడారు. చాలా కాంట్రవర్షియల్ అండ్ సెన్సిటివ్ సబ్జెక్టు. ఆయన ముఖ్యంగా చెప్పిందంటే ఒకప్పుడు హిట్లర్ ఉన్నప్పుడు చాలామందిని మానసిక జబ్బులు వచ్చిన వాళ్ళని, పిచ్చివాళ్ళు, వీళ్ళు పనికిరాలని చెప్పేసి వాళ్ళని చంపడం, వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం లేదని, లేదా అమాయకులను కానీ, మందబుద్ధి గల వాళ్ళని కానీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా లేదా స్టెరిలైజేషన్ చేయడం, అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం. ఎందుకు? వీళ్ళ వల్ల పిల్లలు పుడితే వాళ్ళు కూడా మెంటల్ పేరు తయారవుతారు. అంటే అంత ఘోరమైన కాలం నుంచి ఇప్పుడు మానవత్వము, హ్యూమన్ రైట్స్, మంచి ఆధునిక వైద్యం ఇవన్నీ వచ్చాయి. ఇలాంటి విషయాలు కూడా చర్చించడం జరిగింది. అలాగే రాజకీయ కారణాల వలన ఏ విధంగా ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం కూడా అవుతాయి. మన భారతదేశంలో దీనికి బడ్జెట్ చాలా తక్కువ కేటాయించారని చెప్పాలి. మానసిక ఆరోగ్యం దాని గురించి కూడా చర్చ జరిగింది. అంతేకాకుండా నేను కూడా రేపు ఒక చాలా కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అని చెప్పాలి. పూర్వజన్మ, పునర్జన్మ ఉన్నాయా లేదా, దానిపైన ఎలాంటి రీసెర్చ్ జరిగిందనే విషయం రేపు ఉదయం 10 గంటలకు నేను మాట్లాడుతున్నాను. ఇలాంటి ఇంకా ఎన్నో, అలాగే అడిక్షన్స్ అంటే మనం ఇంతవరకు డ్రింకు, స్మోకింగు ఇవే అనుకుంటాం, గంజాయి అని. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన బిహేవియరల్ అడిక్షన్స్, అంటే మనసుకు సంబంధించిన అడిక్షన్స్, అంటే పేకాట, రమ్మి, గుర్రపు రేసులు, తర్వాత ఆన్లైన్ బెట్టింగు, తర్వాత సెల్ ఫోన్కి అడిక్ట్ కావడము, తర్వాత చాటింగు, పోర్నోగ్రఫీ, బ్లూ ఫిల్మ్ చూడడము, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన, మేము చదువుకున్నప్పుడు ఇవన్నీ లేవు ఒక 50 ఏళ్ళ కిందట. కాబట్టి ఇలాంటి వాటి గురించి చర్చ జరుగుతుంది. కాబట్టి నేను ఆధునిక సమాజం మారే కొద్దీ సమాజంలో వచ్చే మార్పులను బట్టి కూడా మానసిక సమస్యలు మారుతూ ఉంటాయి. అలాంటి వాటి గురించి ఎక్కువ చర్చ జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వైద్య విధానాలు కానీ, మందులు కానీ, లేదా కౌన్సిలింగ్, సైకలాజికల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా జరుగుతాయండి. కాబట్టి ఇలాంటిది సదస్సుకు రావడం వలన ముఖ్యంగా యువ డాక్టర్లు కొత్త విషయాలు నేర్చుకోవడము,